చేతులు దేవుడి గురించి అవకాశం పట్టి సరే దేవునికి స్తోత్రం స్పేస్ దేవతల కోసం వచ్చినది పర్వాలేదు. దేవునికి స్తోత్రం. అయితే నాతో కలిసి ఒక మాట చెప్పండి. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు ఏం చేయడానికైనా సమర్థుడు, సజీవుడైన దేవుడిని ఆరాధిస్తున్నాను. నాకున్న సమస్య ఏపాటిది, ముక్కలుగా పాయలు చేయవాడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ముక్కలుగా పాయలుగా చేయవాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్పగల కారణం ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చిన మనం మన యొక్క జీవితంలో ఒక నమ్మకం ఉండాలి. ఏమిటంటే నా దేవుడు ఏది చేయటకైనా సమర్థుడు. నా దేవుడు నాకు సహాయం చేసే విషయంలో ఎప్పటికీ చెయ్యి వెనుక తీయడు. నా దేవుడికి నేను ఇష్టకరంగా నేను జీవించినప్పుడు, నా దేవుడు చెప్పిన మార్గాలు నడిచినప్పుడు ఆయన నా పట్ల కార్యాలు జరిగిస్తారు. అది కాకపోతే మీరు ఒక మాట చెప్పండి, ఆయన ఒక్కసారి నాతో మాట్లాడుకోవాలి. నాకున్న ఈ సమస్యలో, నాకున్న ఈ నిందల్లో, నాకున్న ఈ అవమానంలో జనం ఏమనుకుంటారు నాకు కాదు, కానీ నీ నుంచి ఒక్క మాట. భక్తుడు పాడిన పాట వినొచ్చారు. దయచేసి వినాలంటున్నాడు. నాతో నువ్వు మాట్లాడచ్చు నేను వచ్చే నాకు మాట. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా రక్షక. ఆ పాట పాడుతూ ఒక్క మాట చాలు. 100 అంశం లేదు, ఎక్కువ వస్తుంది. 100 మాటలు అవసరం. దేవుడు ఒకే ఒక్క మాట. పడిపోయిన స్థితిలో నుంచే కావచ్చు, అవమానకరమైన పరిస్థితిలో కావచ్చు, నిందలకరమైన పరిస్థితిలో కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా మనం ప్రభు కనెక్ట్ అయిపోయిన ప్రభు ఒక్క మాటలో జరగండి. వారి ఎదుగుడు ఎన్ననుకున్నా, పక్కన అనుకున్నా, పరిస్థితి ఎలా ఉన్నా సరే మళ్ళీ సర్దేసుకున్నాడు అయిపోతుంది. దేవుడు వాక్యం పెట్టచ్చు కామంటారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సమస్తమును చేయదగిన వాడు. రైట్ టైంలో ఎప్పుడు అవసరమో ఆ టైం కావాల్సిన అవసరం తీర్చే దేవుడు. లేదే కాలేదే సమస్య ఎలా ఉంది ఏంటి, అది బలకింత కలిగించే అనారోగ్యమే కావచ్చు, నేను అప్పుల సమస్య కావచ్చు, నిందలే కావచ్చు, అవమానాలు కావచ్చు. కానీ మనకి క్రైస్తవులకు నిరీక్షణ ఉందంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ సిచ్యుయేషన్ నుంచి నన్ను దేవుడు బయటపడేస్తాడు అనే నిరీక్షణ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ రాత్రికాల సమయం ఈ మాట కారణం ఏంటంటే దేవుడు తన ప్రజల్ని ఏర్పరచుకున్న తర్వాత కొన్ని కట్టడలు, కొన్ని విధులు వారికి నేర్పించి ఈ ప్రకారంగా మీరు జీవిస్తే మీ తరం వారిలో శాశ్వత కాలం వరకు సింహాసన ఆసీనుడిగా ఉంటారని దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పిన మాట? దావీదు గారు తననే శాశ్వత కాలం వరకు నాకు సింహాసనం దాంట్లో నీ యొక్క తరము అంటే నీ వంశవల్ని స్థిరపరుస్తాడు. దావీదు గారి తర్వాత ఎవరికి వచ్చిందండి రాజ్యాధికారం? సొలొమోన్ తర్వాత ఒక మాట చెప్పారు. మీరు రెగ్యులర్గా వస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రోజు ఎవరు పెద్ద పెద్దలు ఎవరు లేరు, అందరూ ఎవరొస్తూ ఉన్నారు కాబట్టి మీకు వాక్యం బాగా తెలుసు కాబట్టి కొంచెం హిస్టరీలోకి వెళ్తున్నా. ఎందుకంటే మన జీవితాల్లో కొన్ని విషయాలు కొన్ని బాగా తెలుసుకోవడానికి, కొన్ని పరిస్థితులు సరి చేసుకోవడానికి అప్పుడప్పుడు చరిత్రలో అసలు ఏం జరిగింది, ఆ చరిత్రని మన జీవితానికి ఆపాదించుకుంటే మనం ఎక్కడ సరి చేసుకోవాలనే విషయం మనకు అర్థమవుతుంది. సొలొమోన్ తర్వాత ఎవరు వచ్చారు? గట్టి చెప్పండి. రెహబాము తర్వాత ఏం జరిగింది చెప్పండి, మీకు తెలిస్తే. బైబిల్ ఫీజుగా విన్న ఉంటారు, బైబిల్ సినిమా మా చెప్పండి. రెహబాము తర్వాత ఏం జరిగింది? డేవిడ్ అయిపోయింది.
తర్వాత ఎందుకని రెహబాం దగ్గర డివైడ్ అయిపోయింది? కారణం తెలుసా? కారణం ఏంటో తెలుసా? సొలొమోను చేసిన పొరపాటు దేవుడికి కోపం వచ్చినప్పటికీ కూడా, నాకు మీ నాన్నగారు ఎంతో ప్రియమైన వ్యక్తి, మీ నాన్న చేసిన భక్తి, నువ్వు ఒక దేవాలయం కట్టించావు కాబట్టి నేను మాత్రం నేను ఏమి అన్నావు, కానీ నీ తర్వాత మటుకి రాజ్యం. మరి తండ్రితో చేసిన ఒప్పందం ఏమైపోయింది? రెండు విషయాలు ఉన్నాయి కదా. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తారు. సేవకులు నిలబడినప్పుడు దైవ ఆవేశం చేత కొన్ని ప్రవచనాత్మకమైన మాటలు దేవుడు మన జీవితాల్లో కావాలి కాబట్టి పలికిస్తాడు. ఇప్పుడు నేను వచ్చి నా పాటి నేను వాక్యం చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ మీతో నేను ఒక మాట చెప్పించలేమని, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడిని సిగ్గుపరిచే వ్యక్తిగా ఉంచడు, నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. లాస్ట్ వీక్ మన శర్మ కూడా అదే, ఆ శత్రువాను నా మీద చేయవలద్దు. నేను కొద్ది కాలం కొంచెం స్ట్రగుల్ అవుతున్నా, కానీ బట్ ఫైన్ డే ఒక రోజు నేను ఖచ్చితంగా నేను తలెత్తుకున్న రోజు వచ్చింది. ఆ రోజు నీ సంగతులు కూడా తెలుసా? వీధిలో బురద వేస్తే తొక్కుతారు చూసావా? అక్కడ తొక్కుతారు. ఎవరు పలుకున్నారు ఆ మాటలు? ఆత్మ జ్ఞానంతో దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు, నిరీక్షణ కలిగి దేవుడి మీద ఆనుకున్న వ్యక్తులు పలికే మాటలు, విశ్వాసం. మనకి వ్యక్తిగత జీవితంలో కూడా మనల్ని సమస్య వెంటాడుతున్నప్పుడు మన సమస్య వైపు చూడడం కాదు, కానీ ఆ సమస్య పక్కన పెట్టి మనకు కలిగి ఉన్న దేవుడు ఒక్కసారి చూసామనుకోండి, ఆ సమస్య మనకు ఎలా కనపడుతుంది? ఎలా కనపడుతుంది? చాలా అంటారు కదా, కూడా సమస్య అంటే మనకున్న సమస్య కంటే ఇక్కడ నేను నీ అంటూ లేక మనం అంటున్నా, అంటే ప్రకటిస్తున్న నాకు కూడా కొన్ని శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి శ్రమ కంటే పక్కన దేవుడు చూస్తే నా దేవుడే గొప్పగా కనపడుతున్నాడు. ఎందుకంటే అనేక విషయాల్లో అనేక ఇబ్బందుల్లో మార్గము చూపించి తప్పించిన దేవుడు ఈ విషయంలో కూడా మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ తర్వాత దానితో దేవుడు మాట్లాడాడు కదా, సొలొమోను జ్ఞానాత్మక మాట్లాడారు, కానీ సొలొమోను చేసిన కొద్దిపాటు పొరపాటు వల్ల విగ్రహారాధన అనేది మరలా ఎంటర్ అయిన తర్వాత రెహబాం అంటాడు, పెద్ద పెద్ద అధికారులు ఉంటారు కదా, తండ్రి దగ్గర మంచి ఆలోచనకర్తలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరతో విచారణ చేయలేదంట, తోటి యవనస్తులతో విచారణ చేశాడంట. మీ నాయన కొద్దిపాటు బరువే పంపాడు, ఇప్పుడు మీరు ఏం కాదు ఎక్కువ బరువు పెట్టేసాకి ఏం చేశారు? బాగా వాళ్ళకి ఏమైపోయింది? బరువు ఎక్కువైపోయి రాజ్యం రెండు రకాలుగా విడిపోయింది, యోధా వారిగాను ఇశ్రాయేలు వారిగా. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకున్న కాన్సెప్ట్. 10 గోత్రాలుగా వెళ్ళిన వారు 10 గోత్రాల్లో ఒక్క వ్యక్తి కూడా దేవునికి ఇష్టడుగా జీవించారు. 10 గోత్రాల్లో ఉన్నవారు 20 మంది రాజులు వచ్చారు, దాంట్లో నుంచి 20 మంది రాజులు అయ్యారు. 2 రకాలు విడిపోయారు, దక్షిణ రాజ్యం కింద ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యంలో ఉన్న 10 మంది 20 రాజులు వెళ్ళారు. 20 రాజుల్లో కనీసం దేవుడు మాట విని, అయ్యో ఐగుప్తులో నుండి మనం తీసుకొచ్చిన దేవుడు, దాస్యం మనం తీసుకొచ్చిన దేవుడు, మనం ఆశీర్వించిన దేవుడు, అనేక మంది అరణ్యంలో రాలిపోయిన వ్యక్తులు ఈ కనాను దేశంలో మనం ప్రవేశపెట్టిన దేవుడు, ఆయన ఆజ్ఞలను కర్మకు అయితే నడిచిన వారి విషయంలోనే సహాయం చేస్తున్న దేవుడు మనకు సహాయం చేస్తారని ఆలోచన లేకుండా వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా సర్వశక్తిమంతులైన దేవుడిని వాళ్ళు ఏం చేశారంటే విసర్జించమాట. ఆయన ఆలోచనే లేదండి ఆయనకి. 20 మంది ఆయన ఆలోచనే లేదు. క్రీస్తు పూర్వం 777వ సంవత్సరం 72వ సంవత్సరంలో అశ్షూరు రాజ్యం వచ్చేసి కరెక్ట్గా అందరినీ చెరగ లాక్కెళ్ళిపోయాడు. ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు ఉన్న అందరూ కూడా చెరలోకి లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగి రాలేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగి రాలేదు. ఇశ్రాయేలు గోత్రములో ఇశ్రాయేలీలుగా ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా తిరిగి రాలేదు. ఆలోచించి చెక్ చేసుకోండి. ద లాస్ట్ ఆఫ్ 10 ట్రైబ్స్ 10 గోత్రాలు తుడిచిపెట్టిపోయాయి. దేవుడు మాట వినకపోవడం, కొద్ది గొప్ప విని కొద్ది గొప్ప లెగ్స్ తో పడుతున్న బ్యాచ్ ఉంది. యోధా
దీంట్లో ఇద్దరు ఉన్నారు, బెన్యామీను ఉన్నారు, యోధా వారు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఆ 20 మందిలో ఒక 8 మంది మాత్రం దేవుడు మాట్లాడినారు, దేవుడి కట్టల విధులు గైకున్నారు. వీరికి కూడా ఎవరైతే దేవుడి మాట విలువన్నారో ఆ రాజుల హయాంలో బబులోను రాజు వచ్చి పడ్డాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పడ్డాడు. ఇంకా 3వ సారి వచ్చి ఏం చేశారంటే శుభ్రంగా మొత్తం లోకం వెళ్ళిపోయాడు. బబులోను చెరకి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు బబులోను చెరకి వెళ్ళటానికి ముందే యోధా వారికి దేవుడు కొన్ని ప్రవచనాత్మకంగా సేవకుల నోటి నుండి, ప్రవక్తల నోటి నుండి కొన్ని మాటలను తెలియజేశాడు. ఇదిగో మీరు బబులోను చెరకు వెళ్తారు, 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు. 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, 25 దేవుడు మాట, 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా నేనే వచ్చి నేను మీకు విడుదల కలుగు చేస్తాను దేవుడు. అంటే ఇప్పుడు జరగబోయేది ఎప్పుడు 100 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత జరగబోవాలి. కానీ దేవుడు ముందేం చేశాడు, కొద్దో గొప్ప భక్తులు కాబట్టి వీళ్ళలో కొద్దో గొప్ప ఆయన ఆశ్రయించారు కాబట్టి మీ నడవడికైనా సక్రమంగా లేకపోతే ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం వాలిబాల్ కూడా అయిపోయింది, థర్డ్ టైం ఇక ఇచ్చే బ్లాక్ కూడా 2 సార్లు చెప్పాడు దేవుడు, సరి చేసుకో, నిలబడు, ఉండు అని. ఈ 2 విషయాల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది రాజులు భయపడి సరి చేసుకున్నారు. లేకపోవాలి మంచి వాళ్ళు మనిషి తర్వాత కొంతమంది రాజులు ఉన్నారు, ఆశాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కొంతమంది సరి చేసుకుని కొంతమంది బాగా ఉన్నారు. కొంతమందికి వచ్చేసరికి మరలా విడిచిపెట్టిన దాన్ని విడిచిపెట్టుకోవడం వల్ల దానివల్ల దేవుని యొక్క ఉగ్రత వాళ్ళు వార్తలు అయిపోవడం వల్ల ఆ ప్రదేశం నుంచి బబులోను చెరకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం కూడా ఒక స్టేజ్ నుండి సడన్ గా డౌన్ ఫాల్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాల్సిన విషయం ఎందుకు నేను పడిపోతున్నాను, అది ఆత్మీయంగా కావచ్చు, వేరే కారణాలైన కావచ్చు. సో నేను బయట విషయాలు మాట్లాడను, కానీ ఆత్మీయంగా ఎక్కడ నువ్వు పడిపోయినట్లయితే ఈ రాత్రికాల సమయం ముందు మరలా తిరిగి నువ్వు ఆత్మీయంగా కష్టపడాలి. భూ సంబంధమైన విషయం గురించి మాట్లాడుతున్నా, నువ్వు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ ఉన్నావు అనుకోండి, ఆటోమేటిక్ గా నీకు ఏది అవసరమో నువ్వు అడగవసరం లేదండి. హృదయంతగా నువ్వు వాటి దేవుడు నీకు ఏది కొత్తగా ఉందో, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు. అసలు ఈ సంవత్సరం వాగ్దానం అయితే అసలు ఆయన హృదయవంతం తీర్చు. మరి మీరు ఎంతమంది కోరుకున్నారు? కానీ నేను 2-3 కోట్లు కోరుకున్నా, దేవుని మహాకృపను బట్టి అయిపోయింది. నేను తెలిసి గొప్ప చెప్పుకున్నాను కాదు, ఆ వాగ్దానం ఆ రోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఇంత మంచి వాగ్దానం ఇచ్చే 10 సంవత్సరం ఇక నాకు 2 కోరుకున్నాను. జస్ట్ నాకు కావాలనుకున్నాను వితిన్ 3 months లో దేవుడు అడిగి చేసి, అంటే ఆశకల ప్రాణాలు గుర్తుపరిచి దేవుడు ఇంకోటి మనం ఏం ఆలోచిస్తామో అది చూస్తాడు దేవుడు. ఈ యోధా వారిలో ఉన్న కొంతమంది వారి వల్ల ఏమైందంటే కొద్ది కాలం రాజ్యం అనేది కాపాడబడింది. కానీ ఎప్పుడైతే 8 మంది రాజు మంచి వాళ్ళు వెళ్ళిపోయారు, మిగతా బ్యాచ్ 10 మంది చూసారా, అది వాళ్ళు మొత్తం కూడా శుభ్రంగా దేవుడి మనసు కలిగిన ప్రజలు కూడా లోకం వైపు పాపం వైపు తిప్పేట కారణంగా దేవుడు ఏమనుకుంటున్న ప్రజలు విడిచిపెట్టేవాడు కాదు. ఆల్రెడీ 10 ట్రైబ్స్ వెళ్ళిపోయి. ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, యోధా వారి కంటే కూడా ఇశ్రాయేలు వారు ముందుగానే కొట్టిపడ్డారు. ఇశ్రాయేలు 10 గోత్రాలు యోధా వారి కంటే ముందే అది కొంతమంది ఆల్భయం ఉంది. మీకు అర్థమైందా? అరే ఉత్తర రాజ్యం మొత్తం పోయిందిరా, దేవుడు విడిచిన దాన్ని బట్టి మనం కన్నా మన దేవుని కన్నా వదిలేసాం అనుకో, మనకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది రాజులు సేవకుల మాటని, ఆనాడు సేవకులు ఎవరండి, ప్రవక్తలు ఉన్నది యెషయా, ఇర్మియా, ఇంకా కాదు మీకా, వీళ్ళు ఆ మాట చెప్పినప్పుడు విని వాళ్ళు క్లియర్ సరి చేసుకున్నారు. కొంతమంది సేవకులు చెప్తున్నా కూడా సరి చేసుకున్న దాన్ని బట్టి వారు ఒక్కరితో పోలేదండి, ఆ ఒక్క రాజుతో పోలా, రాజ్యం మొత్తం పోయింది. చూడండి, ఒక్కని అవిధేయత ఏమవుతుందండి, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రొట్టెలు లాగేస్తాం, రాజ్యాన్ని మొత్తాన్ని కూడా చర్మం తీసుకుంటాం. కానీ ఒక్కని విధేయత, యేసుక్రీస్తు వారి వాళ్ళ విధేయత మనకేమిచ్చిందండి, కృప, రక్షణ అనుగ్రహించి. మనం చెప్తుండ్రు ఒక్కని అవిధేయత అని ఎక్కడికి వెళ్తారు, ఏదోలోకి వెళ్తారు. అక్కడ చేశారు కదా, ఇక్కడ చేశారు కదా, అక్కడ పాపం చేశారు కదా, దానివల్లే కరెక్టే ఒక్కని అవిధేయత జరిగింది. తర్వాత దేవుడు సరి చేసే కొన్ని విషయాలు సరి చేసిన తర్వాత అదే మార్గం నడవాలి కదా. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు మన 70వ సంవత్సరం తీసుకొస్తానని.
ప్రాక్టికల్ చెప్పాలంటే దేవుడు మనకు ఒక వాగ్దానం చేసి, జాషువా మరి మీ పేరు ఫిలిప్పీలో వాగ్దానం, ఈ సంవత్సరాంతరంలో నిన్ను దీవిస్తున్నాయా అని అడుగుతాను, దీవిస్తాను అని ఒక రాష్ట్ర గారి ద్వారా ఏదో వాక్యం ద్వారా ఆయన, నేను ఏదో ఆశతో ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నా పరిస్థితుల్లో నీకు దిగుతా ఉన్నప్పుడు ఈ సంవత్సరాంతరంలో దేవుడిని దీవిస్తారయ్యా అని ఏదో వాక్యం అని చెప్పాడు. కానీ అక్కడ నాకు మాత్రం నేను దాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కరెక్ట్గా టైం వచ్చినప్పుడు మన హృదయాన్ని ప్రేమిస్తాడు. దేవునికి ఇష్టం. ఈ మాట ఏం చెప్తానంటే ఎజ్రాలో 70 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఏం కావాలి? ఇర్మియాతో ప్రవక్త ద్వారా మాట్లాడు, ఏమని మీరు బబులోని చెరగబోతారు, 70 ఏళ్ళు చెరలో ఉంటారు, 75 ఏళ్ళు మేము విడిపిస్తామని చెప్పిన దేవుడు. వీళ్ళు వెళ్ళారు ఎక్కడి నుంచి? యోధ 2 గోత్రాలు అండి, మొత్తం 12 గోత్రాలు, 2 గోత్రాలు. మీకు కూడా డౌట్ రావచ్చు, అని నిజంగా మరి కొన్ని విషయాలు చెప్పకూడదని చెప్తాను. నిజంగా 10 గోత్రాలను చంపేదన్న దేవుడు అంటే లేదు. అక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు అష్షూరు చెరకెళ్ళిపోయారో కొద్దిమంది అక్కడ ఆగిపోయారు, ఆడలో కలిసిపోయారు, మిక్స్ అయిపోయారు దాంట్లో. అర్థమైందా? అందుకే యువత వాళ్ళు ఏమంటే మేము మాత్రమే ప్యూర్. మీరు ప్యూర్ కాదు, మీరు సమరీలు అంటారు. అర్థమైందా? సమరీలు అంటే ఎక్కడ చూసినప్పుడు ఏసుప్రభు గారు వచ్చినప్పుడు మంచి సమరీల గురించి చెప్తారు కదా. ఆ సమరీల కాన్సెప్ట్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇశ్రాయేలు కొంతమంది వెళ్ళిపోయారు, చెరగలిపోయారు కదా, కొంతమంది అక్కడ ఆగిపోయారు, కొంతమందికి అక్కడే వాళ్ళతో ఉండిపోయి వాళ్ళు సహించి దేవుడు పిలిచిన ప్రజలే కాకపోతే. కానీ యోధా వాళ్ళు సపరేట్ ఉండిపోయారు. సో ఇప్పటికి వచ్చేసరికి 70 ఏళ్ళు వచ్చేసరికి ఎచ్చలో ఉంటాం. ఒకటి అది ఒకసారి ఇప్పుడు చదువు మాట్లాడతారు. దానికంటే ముందు 5వ వాక్యం చదువు. ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించునో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు మందిరము కట్టుటకు ప్రయాణమైరి. అంటే దేవుడు తన చెప్పిన మాట ప్రకారము కార్యం జరిగించడానికి మరలా తిరిగి వీళ్ళని యెరూషలేములోకి పంపించడానికి ప్రణాళిక దేవుడు సిద్ధం చేశాడు. ఈ ప్రజలు చెరలో ఉన్నారు, బందీలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, నేను ఫలానా టైంలో నీకు నేను సాయం చేస్తున్నాయా అని చెప్పాడు. కాబట్టి ఆ 70 ఏళ్ళు వచ్చేసరికి దేవుడు కోరేషు లేపాడు. కోరేషు యెషయా ప్రవక్త అంటాడు, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమును నెరవేర్చువాడా. అంటే తన ప్రజల కాపరి. కానీ కోరేషు వచ్చేసరికి భయంకరమైన నిజుడు, దేవుడు భయపడే వ్యక్తి, దేవుడి నుంచి జ్ఞానం లేని వ్యక్తి. ఆయన అన్నింటిలో మాట్లాడండి తెలుసా? కొన్ని విచిత్రమైన చదవడానికి గోడాధ్యం చదవండి. కోరేషు 7 మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యమును నెరవేర్చుటకై ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. దేవుడు తన ప్రవక్త ద్వారా, దేవుని సేవకుల ద్వారా పలకబడిన మాటను నెరవేర్చడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. చదవండి. దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపక అతడు తన రాజ్యమంతా చాటింపు చేయించి రాకమూలంగా ఇటు ప్రకటన చేయించాడు. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైన ఆయన జనులు ఎవరైతే ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరము కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైండును గాక. ఈ మాట అనలేదు, వారి దేవుడు వారికి తోడైండును గాక. ఆమేన్. మన దేవుడు మనకు తోడుగా ఉంటే కార్యాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, కోరేషు యొక్క మనస్సును దేవుడు ప్రేరేపించాడు. కోరేషు దేవుడి వ్యక్తి కాదు, కానీ లోకమందున సకల రాజ్యాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? కొంతమంది కొన్ని విషయాల్లో ఆయన ఉండకూడదండి, ఈయన ఉండకూడదని కాదండి. ఎవరున్నా సరే మనసును ప్రేరేపించే వ్యక్తి ఎవరండి? చెప్పాలి గట్టిగా నోడుతో. మనస్సును ప్రేరేపించే వ్యక్తి నా ప్రభువే. కోరేషు అంటున్నాడు, ఆయన మనసు ప్రేరేపించేసరికి ఆయన అంటాడు, ఇశ్రాయేలు దేవుడికి మందిరం కట్టాలి, యెరూషలేములో మందిరం కట్టబడాలి. ఎవరైతే యువత వారు ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళొచ్చని చెప్పాడు. ఇక్కడ ఇంకో మాట చెప్తాను మీకు. బయలుదేరి వెళ్ళొచ్చని అంటున్నప్పుడు బందీలో ఉన్నవాడు ఏం చెప్తారండి? ఎవరైనా సరే పగ్రామాన్ని మన బయలుదేరిపోవాలా? అక్కడ కూడా మిస్టరీ ఉంది. దేవుడంట ఎవరైతే, చూడండి, దేవుడంట ఎవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నారో ఆయన
మందిరం కట్టాలని ఆసక్తి ఉందో మనం అనుకుంటూ ఉంటాం, ఆశ్రయానికి వచ్చేసాము మందిరం కట్టి మనం చేసి మనకి సక్కగా ఉంటే దేవుడు మనకి గర్భపెట్టించోడు కదా బాబు అనుకుంటారు కదండి. 100 మంది ఉన్నారు, కనీసం 20 మంది 30 మంది అని కనీసం మానవత్వం ఆలోచిస్తారుగా. మన అవిధేయత వల్ల బాబు ఇంత కర్మ వచ్చింది మనకి, లేకపోతే సర్పంచ్ పక్కనండి అనుకుంటారు. వాళ్ళందరూ దేవుడు మనసు ప్రేరేపించారు. మీరు బయలుదేరండి రాబాయి, మీరు నాకు కావాలి. దేవుడే ఒక వ్యక్తి యొక్క మనసును ప్రేరేపించాలి. ఆసక్తి కలిగి ఉన్న వాడిని దేవుడే ప్రేరేపిస్తాడు. ఆశ కలిగిన వారి విషయంలో దేవుడే ప్రేరేపణ కలిగేస్తాడు. ఇదిగో ఈ రాత్రి కాసం దేవుడు మందిరానికి వెళ్ళు, యువత కాసం దేవుడు మందిరానికి అక్కడ నేను మాట్లాడతానని చెప్తాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తారు, నేను వెళ్తాను అయ్యారు ఎప్పుడు నేను వాక్యంగా ఇప్పుడు ఫోన్ పెట్టుకుని 4 వాక్యాలు వస్తాయి, 4 వాక్యాలు 4 చట్టలు వస్తాయి. 5 నిమిషాలు వాక్యం చెప్తాం, 50 నిమిషాలు చెప్తాం. ఏముంటాడు నీకు? ఏమండి ఏముంటాడు? దేవుడు ఒక వ్యక్తి యొక్క మనసును ప్రేరేపించాలి అంటే ఆ వ్యక్తికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే దేవుడు ఇప్పుడు కోరేష్తో ప్రవచనాత్మక మాట మాట్లాడు, కానీ కోరేష్ గురించి సరికి దేవుడు ఆయన మనసును మార్చండి. ఆయన ఒక అన్యుడు, దేవుడిని తెలియ వ్యక్తి. ఆయన వారి దేవుడు వాళ్ళు తోడుకుంటారు అబ్బాయి అంటే కాక మనకు అంటారు సార్, వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళి వాళ్ళ దేవుడికి మధురంగా అంటారు కాబట్టి యాజ్ పర్ అవర్ రూల్, మన రూల్ ప్రకారం వాళ్ళు విడిచేది తెలవదు. మరి ఏం చేయాలి అంటే వాళ్ళ గంగా నుంచి పంపిండు, వాళ్ళ రెండు వస్తు తీసి పంపిండు, వాళ్ళ ప్రయాణం ఖర్చు ఇచ్చి పంపిండి. వాళ్ళకి ఏం అవసరంలో ఇవ్వండి. నువ్వు అడిగావు దేవుడు, మనం అడిగావా దేవుడిని ఏమన్నా? అంటే దేవుడు ఒక ఆశీర్వాదం కుమ్మరించాలి అంటే అది మొదలైన ఆశీర్వాదం, దానికి కొలత పరిమాణం ఏముండదు. దేవుడు ఒక కార్యం తలపెట్టిన ఆలోచన వచ్చిందంటే ఆ కార్యం జరిగించే విషయంలో ఎవరిని వారిని సైతము కూడా ప్రేరేపించి ఇచ్చే మనసులా చేస్తారు. ఆమె హల్లెలూయా. ఎప్పుడు కూడా ఇలా జనంలో కూడా ఎగిచ్చేస్తా ఉంటారు, తీసుకెళ్ళయ్యా చెయ్యయ్యా. ఆ మనసు ఎవరు ప్రేరేపిస్తారు? దేవుడు ఆ మనసు మనం ప్రేరేపించాలంటే దేవుని యందు మనము వినయ భయభక్తులు కలిగి అట్లీస్ట్ వచ్చి ఆయన మందిరంలో పడిపోవాలండి. ఆయన మందిరంలో కొంచెం ఓపుకున్నా సరే వచ్చేసి ఆయన మందిరంలో సమస్యలు ఎవరికి లేదు, నాకు లేవా, నీకు ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి. కానీ సమస్య వైపు చుట్టూ తిరుగుతాను అనుకోండి, అది ఇంకా పెద్దగా అనిపిస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఆ సమస్య పక్కన నిలబడి ఉన్నతంగా ఉన్న దేవుని వైపు చూడు. ఆ సమస్య కనపడుతుంది. వాళ్ళొక బాధ, మాకు రాజ్యం లేదే, ఇప్పుడు ఆయా దేశాలు ఇలా పడి ఉన్నామని ఒక బాధతో దుఃఖంతో పడి ఒక ఉత్తర రాజ్యం పోయింది. ఈవిన్ సౌత్ ఇండియా ఉండాలి కదా, ఏమని పరిస్థితులు దేవుడు 70 ఏళ్ళు రావటం ఏంటో వీళ్ళు మర్చిపోయారేమో, కానీ వాళ్ళ నిరీక్షణతో కొంతమంది ఎదురు చూశారు. నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. నిరీక్షణతో కొంతమంది ఎదురు చూశారు కాబట్టి, ఎదురు చూసిన వారి మనసును దేవుడు ప్రేరేపించారు కాబట్టి వీళ్ళందరూ కూడా బయలుదేరారు యెరూషలేము దేవాలయం కడతాను. దేవుడు వచ్చేద్దాం పెట్టారు, పంపించి పంపించారు. అక్కడితో మళ్ళీ ఆగిపోలేదు. అసలు చదువుతూ ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆగిపోలే. గిన్నె నిండే ఆశీర్వాదాన్ని ఇది అక్కడ కనిపిస్తా ఉంటుంది. నీ గిన్నె నిండి పొర్లి రాబాయంటే ఇక్కడ దాకా గిన్నె నిండి ఇప్పుడు పొర్లి ఆశీర్వాదం తెలుసా? మా నా పితరుడు అంత ముందు రాజు ఉన్న వ్యక్తి ఎవరో నెబుకద్నెజర్. ఎవరండి? నెబుకద్నెజర్ ఏం చేశాడు? యెరూషలేముని నాశనం చేసేసి, యెరూషలేముని తగలబెట్టేసి, యెరూషలేము గోడలను పగలగొట్టేసి అక్కడ నుంచి బంగారం వెండి మొత్తం తీసుకుని వచ్చి మన యొక్క ఖజానాలో పెట్టాడు కదా. ఆ ఖజానాలో పెట్టిన ఆ అమౌంట్ మొత్తం కూడా ఇచ్చిందని పోషక అధికారులు ఉంటారు కదా, ఎవరైతే ట్రెజరర్ గారు ఉంటారు కదా, ఆయన పిలిపి చెప్పేసరికి ఎవరైతే ఆ సంపద తీసుకుని వెళ్ళిపోయారో ఆ రాజ్యం వారు ఆ సంపద మొత్తం కూడా ఆ ఫస్ట్ అధ్యాయం ఉండదు అన్నమాట, మొత్తము ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. ఇక్కడ ఒక భాగమే వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు. ఇక్కడ నుంచి బయలుదేరిన వారిలో మరి లీడ్ చేయడం టీం మెంబర్ కావాలిగా. ఆ లీడ్ చేసే టీం మెంబర్ ఎవరంటే చేరుకోవాలి. ఎవరంటే చేరుకోవాలి. అతను ఒక గవర్నర్ గా మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే అక్కడ అంతా కూడా మరి ఆపాదించిన గవర్నర్ అయ్యి మంచి పొజిషన్. ఆయన ఈ ధనము, ఈ ప్రజలు ఇచ్చిన ధనం మొత్తాన్ని తీసుకొని ఎక్కడ వెళ్ళండి? జెరూసలేంకి ఫస్ట్ రిటర్న్, మొదటగా తిరిగి వచ్చిన వారు వీళ్ళు. చెర నుండి మొదట తిరిగి వచ్చిన వారు వెళ్ళినప్పుడు దేవుడు మహాకృపను బట్టి పని ప్రారంభించారు. పని ప్రారంభిస్తే కొంతమంది ఇంకేముంది మరలా స్టార్ట్ చేశారు. ఇశ్రాయేలు దేవుడని ఒక మందిని మరలా కట్టేస్తున్నారు అని
ఆ నోట్ అమ్మో అమ్మో వీళ్ళు మళ్ళీ వచ్చేసారు, వీళ్ళ ముందు మనం నిలబడలేక వీళ్ళ పవర్ గట్టిగా ఉంటుంది అని చెప్పి ఆ మందు ఎక్కడ కట్టకుండా మనం గ్యాస్ అయిపోయింది అప్పుడు. ఈ మాట మేము ఏం చెప్తామంటే, మన ఆత్మీయ జీవితం పడిపోయినప్పుడు అపవాది గారికి బాగా ఆనందంగా ఉంటుంది. నువ్వు మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేస్తా ఉంటావు కదా, చేసేసరికి వెళ్ళిపోతుంది, నిలబడిపోతున్నాడు, మళ్ళీ రోషంగా తెలియదు, మళ్ళీ స్పిరిచువల్ స్ట్రాంగ్ అవునా నైతే వెళ్ళి పడేసి అపవాది గారు చేసే పండుగ, అపవాది గారు చేసే పండుగ యెరూషలేము దేవాలయము వాళ్ళు రీబిల్డ్ చేసేటప్పుడు గట్టిగా కూర్చుంటే 2 years అయిపోతుంది. 2 years అయిపోతుంది. ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? 20 సంవత్సరాలు పట్టింది. అవి ఒక 70, ఈ ఒక 20 ఎంత అయ్యండి? ఒక తరం. దేవునికి స్తోత్రం. అక్కడ పుట్టిన వాళ్ళకి మంచి చూస్తగా ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ చెరలో పుట్టిన వ్యక్తిని అనుకోండి, ఇది ఒక 70 సంవత్సరాలు వచ్చేసింది దేవుని ఆయుష్కాలం. మా అన్నయ్య లేరు దేనికి జెరూసలేం దేవాలయం కట్టడానికి. అక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది? పూర్తయ్యేసరికి 20 సంవత్సరాలు. ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది, సెకండ్ బ్యాచ్ నేను వెళ్ళాలి, 20 years పట్టేసింది. నేను వేసాక అక్కడ ఏముంటుంది? ఉంటానో ఇక్కడ కప్పెట్టి వెళ్తాను మనం తెలియదు కదా. దుష్టుడు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అలా పునాది వేశారంట. పునాది వేసి వాళ్ళు కన్నీటితో బాధతో దుఃఖంతో, ఏది దుఃఖమో ఏది సంతోషమో కూడా తెలియలేదంటే నా సమయంలో పునాది ఏది సరే ఏదేమైనా సరే దేవుని నామంలో వచ్చేసారు. అప్పది వచ్చేసి 4 రకాలు కట్టకూడదు అని చెప్పేసి పక్కనే నేను మీకు సహాయం చేస్తాము అని చెప్తే చంపడం మొదలు పెట్టారు. ఆత్మీయంగా చంపేస్తారు ఆయన చేస్తారు. ఆత్మీయం, చాలా ఆత్మీయ యాత్ర అంటే చాలా సింపుల్ కాదు. క్రైస్తవులు యొక్క జెరూసలేము అనేది మరలా మన జీవిత ఆత్మీయ కట్టబట్టం అంటే నమ్మకంగా ఉన్నవారే అంటే నమ్మించి తప్పేసేవారు అంటారు. మా పలుకులు బలి నమ్మించి తప్పు కొట్టేవారు, నన్ను పరిగెత్తమని పాలన కొట్టేవారు అంటారు. ఇవన్నీ అర్థం మీతోనే ఉంటామయ్యా, మీతో చేస్తామని చెప్పేసి పని చేసే వాళ్ళందరినీ సహకరించి వాళ్ళందరూ పక్కన ఇట్టేయడం, నెంతలైన పక్క తోసేయడం. ఎందుకంటే ఆ స్పిరిచువల్ గా అది కట్టబడితే మరో ఆరాధన స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అనేక మంది వస్తారు, అనేక మంది దేవుని ప్రేమ పొందుకుంటారు. దేవుడు నివసించే ప్రదేశం నిశ్చయమ దేవుని స్థలం వల్ల పేరు నాకు వచ్చింది. ఘనత వాళ్ళకి ఏంటి? ఆ ఘనత వాళ్ళకి కలగకూడదంటే శత్రువులను శాతం గడు చేసి పని అంటే నేను పడేస్తే ఆత్మీయంగా ఎదుగుతున్నావా, పరిచయంలో కొనసాగుతున్నావా, జాబ్ లాంటి మంచి కొనసాగుతున్నావా, వాళ్ళకి తెలుసు నీకు ఏది ఎరగేసి పడిపోతావు. వాళ్ళకి తెలుసు నీకు ఏది డబ్బ ఇష్టంగా ఉన్న అమ్మాయా లేదా ఇష్టంగా ఉండే అబ్బాయా, ఏదో ఒక రకంగా నువ్వు ఇష్టపడే కారా, నేను ఏదైతే దేవుని దూరం చేస్తో దానికి స్థానం పడదు. వాడు తెలుసు నువ్వు ఏది అధికంగా ప్రేమిస్తున్నావు, ఎక్కడ నీ వీక్నెస్ మొత్తం వాడు తెలుసు. అప్పుడు అనుకోవాలి పర్వా ఈ విషయం కానీ పలానా దయచేయలేదు, నాకు దయచేయను, నేను నిలబడలేకపోతున్నా, నా శక్తి సరిపడట్లేదు, నా బలం సరిపడట్లేదు, నా జ్ఞానం సరిపడట్లేదు, ఈ మాటలు నేను మాట్లాడిపోతున్నా, నేను వెళ్ళలేకపోతున్నా నాయన, నీ కృప కావాలి ప్రభు, నోటి మార్గల చేత తలుపు నొప్పు నాకు తలుపుని కాపాడు నాయన. మన జీవితంలో అడగదు. వెళ్ళారు దేవుడు మహాకృపం బట్టి ఒక బ్యాచ్ వెళ్ళారు అండి. వెళ్ళిన తర్వాత చక్కగా పునాది వేశారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంతా బాగా. మొదటి భాగం అయింది, రెండో భాగం మరి విడబడ్డ వాళ్ళు కలిసిగా దేవుడు వాళ్ళు విడిచేసాడ. దేవుడు విడిచిపెట్టుకోవడం ఇయ్యాల నువ్వు దేవుడి మందిలోకి వచ్చావు, ఓకే, మరి ఈరోజు రాణాలనే దేవుడు విడిచేస్తాడా? వాళ్ళకు కూడా భయం ఉంది, కానీ వాళ్ళ మనసు ప్రేరకుండా. ఎందుకంటే వాతమే మన మనసాక్షి లేదు వెళ్దాంలే అన్నాడు, లేదా అవకాశం దొరకో వాళ్ళకి ఆగిపోయారు. ఆగిపోయే లోపు ఇక్కడ ఒకడు అనుకుంటున్నాడు, చెప్తాను చెప్పాలి, ఒక అనుకుంటున్నాడు ఇక్కడ ఇప్పుడు దొరికారు యూదులు, ఇప్పుడు దొరికారు ఏంటి వీళ్ళు నాకు ముందు నమస్కారం చేయరా, అందరూ లేచి నుంచుంటుంటే మాకు ముంచాలి వీళ్ళు. ఎవడాడు? అమ్మ మనకు ఒక ఆశ ఉంటుంది, మన మందిరం కట్టిన తర్వాత అందరూ గొప్పగా అయిన తర్వాత మా తాతలో ఉంటారుగా, బౌద్ధం చంద్రులు ఉంటారుగా, అవి తెచ్చుకోవడం ఆశ ఎవరికైనా మీకే నాకైనా ఉంటుందిగా. ఆ ఉద్దేశంతో కొంతమంది పెద్దలు బయలుదేరారు. ఆ మాటలకు రాయబడిన పెద్దలు తెలుసా? యోధాలో పెద్దలు, బెన్యామీన్ యోధా గోత్రంలో పెద్దలు, బెన్యామీన్ గోత్రంలో పెద్దలు. అక్కడ కొద్దిపాటి కార్యక్రమాలు జరిగించడానికి లేవీయులు ఎవరండి దేవుని యొక్క కార్యక్రమాలు కొనసాగించడానికి, ఆరాధన కార్యక్రమాలు కొంతమంది లేవీయులు వాళ్ళు తీసుకుని అక్కడికి వెళ్ళారు. మరి వీళ్ళు సంతానము వీళ్ళు రక్త సంబంధులు ఎక్కడ ఉండిపోయారు? ఇంకా బబులోను చరణాలు ఉన్నారు, ఉన్నారు, అక్కడ పనులు చేసుకుంటున్నారు. చరణం
ఈ గ్యాప్ లో అపవాదిగా ఏం చేశారంటే, సరే నువ్వు కట్టు, అన్ని ఆటంకాలు ఎదుర్కొనే కడుతున్నావు కదా, అందరు రాజులు కూడా వచ్చి సహకరిస్తున్నారు కదా ఆ విషయంలో. ఒక ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఇలా పక్కన దేశం కట్టేస్తున్న మందులు అంటే, అరే మన దస్తావేజులు దీంట్లో అంటే దస్తావేజులు ఉందంటే అక్కడ మందులు గంటకు సహకరించాలంట. ఆ కీడలు మేలైంది. ఫస్ట్ ఆపలేండి అన్నారు, మొత్తం ఆపేశారు. 2 సంవత్సరాలు ఆగిపోయింది పని. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థన చేశారు, ఉపవాసం. ప్రార్థన చేసరికి దేవుడు ఆయన నిద్ర పట్టకపోతే, అరే దస్తావేజు మొత్తం తీయాలంట. తీసాడు దస్తావేజు తీస్తే, ఇలా ఏమైనా మంత్రులు గారు తెలిసిన దేవాలకంటే అలా కూరుకుంటే మన ఖజానాలో కొంత భాగం అలకబడుతుందంట దస్తావేజు. ఏం ఆశీర్వాదం అంటే, ఒక వ్యక్తి కట్టుకోవాలని సిద్ధపడితే దేవుడు ఇందు రకాలుగా సహకరిస్తాడు తన ఆత్మీయ జీవితాన్ని. అర్థమవుతుందో చెప్పే పాయింట్ అంటే, నేను కట్టుకోవాలి, నేను నిలబడాలి, నేను కొంచెం స్పిరిచువల్ స్ట్రాంగ్ కావాలి, నేను ఒక స్టాండ్ లో రావాలనుకుంటే దేవుడు చేసే సహాయం చూడండి. కొరేషన్ లేపేశాడు దేవుడు. అక్కడ కొరేషన్ లేపి కొరేషన్లో సహాయం చేశాడు, ప్రజలతో సహాయం చేశాడు, నెప్పుకొద్దు తీసుకెళ్లి దాచిన ధనాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు అడ్డుపడుతుందని చెప్పని ఉపవాసం ప్రార్థన చేస్తే ఆ దేశపు రాజధానంట ఖజానా ఓపెన్ చేసి నువ్వు కూడా సహకరించారంట. పాప ఎటెల్లా మందిరానికి ఎంత 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 ఫండ్స్ అలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫండ్స్ అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. దేవుడు మహాత్ముడు. వీళ్ళు ఆసక్తితో పనిచేస్తుంటే వీడు మామూలు కూర్చొని అవ్వదు. వాడు దుష్ట మనసు కలిగిన వాడు ఏం చేసి తెలుసా, హామన హృదయాన్ని. మీరు ఎస్టేర్ ఒకలాగా, నెహెమీయా ఒకలాగా, ఎజ్రా ఒకలాగా చదివితే అర్థం కాదు. ఆ 3 బుక్కుల లింక్ ఇక్కడే ఉంది. ఎవరైతే వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారో మిగిలిన వారికి ఆపల ఆకర్షించింది. ఇప్పుడు నేను ఒక పని నిమిత్తం వచ్చా, వారికి పరిచయం చేస్తున్నా. ఇక్కడ నుంచి పలానా ఫోన్ వస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతానా? ఎంతో స్పిరిచువల్ గా స్ట్రాంగ్ దేవుడు బలపరిచి కానీ నేను చూసుకుంటాను అక్కడ ధైర్యం చెప్తే నేను కొంచెం ముందుకు ప్రొసీడ్. అవునా కాదు? ఇప్పుడు వాళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే, ఏదో రకంగా ఈయన మాన్యాలు చేశారు, ఏదో రకంగా దేవుడు కార్యం చేయాలని ఆ సంతోషం ఉంటే మళ్ళీ ఒక వార్త వచ్చింది, ఏం తెలుసా, అక్కడ యూదులను చంపేయమని ఆజ్ఞ బయలుదేరింది. అప్పుడు శాస్త్రం రాసిందంటే హామను ఏం చేశాడు, దుష్ట మనసు కలిగిన వాడు ఏం చేశాడు, యూదులు వంగి నమస్కరించరా, కింద పడి నమస్కారం చేయరా. వాళ్ళకి అంత కారణం ఏంటి, యూదులంటే కూడా ఎవరు బతకూడదు, ఇదే రైట్ టైం. మెయిన్ పెద్ద పెద్ద రకాలు మొత్తం బయటకు వెళ్ళిపోయింది, మెల్లగా పిల్ల బ్యాచ్గా రేపేనని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశాడు. మొద్దుగా చూశాడు, ప్రార్థన చేశాడు. ఎందుకు అనిపించింది, ఆ టైంలో ఎస్తే ఉన్నాడు సుశాంత్ కోట, ఎస్తే దగ్గరికి వెళ్ళిపోయాడు. నామ కూడా ఎంత తిరుగుతున్నాడు, 4:14 వాక్యంలో మాట్లాడాడు. ఈ సమయం కొరకే దేవుడిని ఇక్కడ పెట్టాడు. మంచి మాట కదండి. ఈ సమయం కొరకే దేవుడు నిన్ను, నీకు తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, నీ ఆలంపాలను చూసి దిక్కు ఎవరు లేరు, కానీ రాజు మనసుకు నచ్చి రాజు యొక్క రాజమందిరంలోకి వచ్చావు నువ్వు. దేవుడి యొక్క ప్రణాళిక ఈ యూదులు రక్షించడమేమో ఈ సమయం కొరకేనేమో నేను అక్కడ ఎక్కడో ఉన్న నిన్ను ఈ సింహాసనం కూర్చొని పెట్టాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు ఏం మాట్లాడిపోతే, ఒకవేళ నువ్వు చేయకపోతే సహాయము వేరొక దిక్కు నుండి వస్తుందని చెప్పాడు. అని అప్పుడు అంటాడు, ఈ సమయం కోసం దేవుడు పెట్టినప్పటికీ నేను చావనైనా చచ్చినా పర్లేదు, వెళ్ళు. మనోళ్ళకు యూదులు అందరూ చెప్పి ఏంటంటే 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పండి, నేను మీకోసం 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంది. దేవుడు మహాకృపను బట్టి రాజమందిరంలోకి, అందరూ తెలిసిన విషయమే, రాజమందిరంలోకి వెళ్ళింది. రాజు యొక్క బంగారు ధర ఎస్తేర్ వైపు తిరగబడింది. చక్కగా ఎస్తేర్ ఏంటని చెప్తే మొత్తం చెప్పింది ఇదే విషయం. దుష్టుడైన హామాను యోధాలకు అందరూ కూడా ఈ విధంగా మరణశాస్త్రం రాస్తుంది. ఫస్ట్ ఆ ఉరికొల్లు ఇప్పుడు మొద్దుకై చేసిన మేలు గుర్తొచ్చిందంట కాబట్టి రాజుగారు వాయిదా పడి చాలా చాలా మనకి చెప్పుకున్న చాలా సమయం అయిపోతుంది, కానీ సెకండ్ పార్ట్ త్వరలో వచ్చి స్టార్ట్ పడలేదు. అలా జరిగిన తర్వాత యూదులందరూ కూడా ఏమయ్యారండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి. ఎస్తేర్ ఒక్క ప్రార్థన కాదండి, అప్పుడు దానికి కొంతమంది కంఫర్ట్ జోన్ బాగానే ఉంది, మీరు ఎవరైనా బబులు ఉండండి, మీరు రావాలని తెలుసు, మీరు కట్టండి రూపాయి, మేము వచ్చారా ఏం చేయలేం, కానీ ఇప్పుడు ఆ కష్టం ఎవరు పడుతుంది అందరూ అనుకుంటే ఇప్పుడు వచ్చి ఎవరు కడతారు అయింది, ఇప్పుడు గోధుమ తీయాలని కట్ట మా వాళ్ళ కాదు, అక్కడికి బాగానే ఉంది, తిండి బాగానే పెడతాం, మహాగా కష్టపడితే చాలా బ్యాచ్ కి 6 months బ్యాచ్ అదంతా. ఎప్పుడైతే ఈ 3 రోజులు ఏం చేశారు, ఉపవాసం ఉండేసరికి దేవుడు వాళ్ళు మొదలైనట్టు దేవుడికి స్తోత్రం. కేవలం ఇస్తే ఒక మరగాదు, యూదులందరూ కూడా ఉపవాసం. అది చెప్పింది అక్కడ పాయింట్ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నా, మిగతా కలమట్టు వాళ్ళని కూడా ఉపవాసం ప్రార్థన చేయమన్నా. ఉపవాసం ఉంటే ఏమొచ్చింది, ఉపవాసం ఆయుసం రాదు, 6 months వచ్చింది. దేవుడి విశ్వాసం కొంచెం ఎక్కువ బలపరచబడటం,
ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. 40 రాత్రుల పగళ్ళు కూర్చుని దేవుడి దగ్గర కూర్చుని ఏడ్చాడంటే ఎవరండి? మోషే. ఒట్టి చేతులు మోసే ఒట్టి చేతికి వచ్చాడు ఆయన. నిబంధన పలకలతో వచ్చాడు. నిబంధన పలకలు ఎప్పుడైతే చేతిలో వచ్చి మహిమ వచ్చేసి మొహంలోకి. నిబంధన ఉంటే మహిమ అవుతుంది మన జీవితంలో. దేవుడితో ఒక నిబంధన, ఆయన ఒక రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తుంటే మన మొహాల మీదకి ఎప్పుడైతే ఈ 3 రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దేవుడు మహాకృపను బట్టి వాళ్ళు సేవ చేయబడ్డారు. ఇకపోతే అక్కడ కూడా ఏమైంది? చక్కగా యెరూషలేము దేవాలయం రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఎక్కడి నుండి వెళ్ళిన వ్యక్తి సెకండ్ రిటర్న్, ఫస్ట్ ఏమైనా జెరుబాబెలు వెళ్ళాడు కదా. జెరుబాబెలు అడ్డానికి వచ్చినప్పుడు బలముతో ఇది కాదనెను ఆత్మ ద్వారా ఇది చేతులని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతులని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు మీకు అర్థమైందనుకుంటున్నా? సేవ్ చేయబడ్డారు దేవుడు మహాత్ముడు. ఎక్కడి నుంచి? ఎజ్రా, ఈ బుక్ రాసి ఎజ్రా చదివి ఈయన వెళ్ళాడు. ఎజ్రా శాస్త్రి ఎందుకు వెళ్ళాడు? యెరూషలేములో దేవుని గురించిన సువార్తను ప్రకటించాడు. ఎవరైతే దేవుని గురించి తెలుసుకొని మారు మనసు నుండి చక్కగా అడిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎజ్రా ఏం చేశారంటే 2వ ప్రయాణంలో వాళ్ళందరూ కూడా యెరూషలేములోకి తీసుకుని వెళ్ళిపోయారు. దేవుడు మహాత్ముడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక అద్భుతకరంగా ఒక ఆరాధన జరిగింది. వారి యొక్క జీవితాన్ని దేవుడు తిప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏదో ఒక విషయం ఎవరో పడతాడు కదా. పడ్డాక మరలా దృష్టి వచ్చి దాడి చేశాడు. దాడి చేసినప్పుడు ఈసారి ఏం చేశాడంటే యెరూషలేము గోడను కొట్టేశాడు. యెరూషలేము దేవాలయం ముట్టుకోలేదు కానీ యెరూషలేము చుట్టూ ఉన్న గోడలే కొట్టేసినప్పుడు ఆ విషయం తెలుసుకున్న నెహెమ్యా ప్రస్తుతం కూర్చోమని నెహెమ్యా మొహం చాలా పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. దేవుడు చాలంతో ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు యెరూషలేము యొక్క గోడలు కష్టపడ్డాయి. ఈ 3 సందర్భాలు, ఈ 3 బుక్స్ లో ఉన్న విషయం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు రీబిల్డ్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారు? రీబిల్డ్ చేశారా లేదు? మొత్తం అందరూ రిటర్న్ అయిపోయారు. అంతకుముందు ఎలా ఉండేది? యెరూషలేములో రూలింగ్ నడిచిన వాళ్ళు. దేవుడు మరలా వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళకి దేవుడు అంటే మీకు చెప్తే మీరు అనుకుంటారు మొత్తం ట్రిపురాల్లా ఉంటుంది. ట్రిపురాల్లా ఉంటుంది. ఆర్ అంటే ఫస్ట్ వీళ్ళు రిటర్న్ అయ్యారు, తర్వాత రిబిల్డ్ చేశారు, తర్వాత వీళ్ళు రూల్ చేశారు. దేవుడు అద్భుతకరంగా వారి జీవితాల్లో చేశాడు. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, మనం కూడా జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. దూరంగా వెళ్ళిపోయిన మనకి దేవుడు మనం నష్టపోకూడదని చిన్నవాడు మొదలుకొని 99 వయసు వచ్చేసి రేపు చనిపోయిన ముసలివాడితే దేవుడు మాట అది అడుగుతున్నాడు. అది కాకపోతే లోపల అన్నింటితో మాట్లాడుతాడు. లోపల ఉన్న అన్నింటితో మాట్లాడుతాడు. ఈ కోనేష్ ఎవరండి? దేవుడు. వారి దేవుడు అంటున్నాడు. ఆయన దేవుడు అంటున్నా, ఆయన యాక్సెప్ట్ చేయట్లా. కానీ వారి దేవుడు మందిని కట్టుకోవడానికి వాళ్ళ ఆటంక పరిస్థితులు వాళ్ళకి కావాల్సిన మాత్రం మాట. ఆ రోజులు వస్తే మళ్ళీ మీరు కంగారు పడమాకండి. రోజులకి ఎవరైనా సరే మనకు ఇబ్బంది లేదు. దేవుడు మనకూడదు ఉంటే దేవుడికి స్తోత్రం. దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు. అంటే ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న వ్యక్తి ఎప్పుడైతే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతారో, లేదా పరిస్థితుల ప్రభావాన్ని దూరంగా తీసుకెళ్ళిపోతుందో, అసలు పరిస్థితుల ప్రభావం కారణం ఒక్కని అవితే దేవుని చిత్తంలో ఒక వ్యక్తి చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పునాది చాలా చాలా కానీ దేవుడు ఎంతైనా కృపగా దేవుడు కాబట్టి మరలా తీసుకుని వచ్చింది. అందుకే తప్పు పెట్టుకున్నాడు, సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సమస్తాన్ని తండ్రి దగ్గర రావాల్సిన తన వాటా మొత్తంలో కూడా మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని
తండ్రి ఎంత అనేక మంది ఎంత ఉంటాయి కదా అనేసి పనివారికి ఆ మనసులో మనకు రావాలి, ఆ మనసు మనకు రావాలి. అంటే మనం ఏదైతే మన జీవితంలో కోల్పోయామో అయ్యా నేను మరలా నేను తిరిగి వస్తున్నా, నన్ను మరలా కట్టు. ఒకవేళ కట్టిన తర్వాత దుష్టుడికి నెక్స్ట్ మీద పడటం కూడా జస్ట్ ఆ సరౌండింగ్స్ బౌండరీస్ కనుక వస్తాడు, లేదంటే లోపల సీన్ లేదు. సో అక్కడికి వచ్చినప్పటికి కూడా మళ్ళా ఉపవాసం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, నేహమ్య లాంటి ఎవరు కూడా వచ్చేసి గోడ కట్టేస్తాం, దేవునికి స్తోత్రం. ఆ రక్షణ వాళ్ళను నిర్మించుకోవాలి. నేను వచ్చాను కదా మారు మనసు దేవుడు నాకు ఇచ్చిన తిరిగి వచ్చాను కదా, నా జీవితం కట్టబడుతున్నా అంటే సరిపోదండి. రక్షణ నన్ను గోడ అంటే నన్ను ఈ బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క పరిచయం ముందు కొనసాగిస్తూ ఉంటారు. నెల వారం అయితే వారం ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్గొడుతూ రావాలి. మంచి మనసాక్షి కలిగి ఎందుకు అది క్రమం పెట్టారంటే మనము మన క్రియల్లో తప్పిపోకుండా, మన క్రియల్లో పడిపోకుండా దేవుడు చూస్తున్న అయ్యో అతి పరిశుద్ధమైన బంధం నేను అనుకుంటున్నాను, శ్రేష్టమైన ఆయన రక్తం సహజం దాక్షరాశి అమూల్యమైన గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే తత్వం కుమార్ వెంటనే బయలుదేరి వచ్చేసాను. తండ్రి అలా ఏ స్థితిలో ఉన్నా సరే ఫస్ట్ లాగేసుకుని మొగ పెట్టేసాడు, అది కాదు కూర్చోబెట్టేసి సమస్య. రాత్రి కాసం మన పరిస్థితి ఎలా ఉన్నా సరే మన పరిస్థితుల ప్రభావం బట్టి నాకు ఇంటి లేకనే భక్తిలో చదువు పట్టిన స్థితిలో ఉంటే నీకై నువ్వు ఒకసారి ఎంకరేజ్ చేసుకో. దేవుడు నేను తిరిగి రమ్మంటున్నాడు. మళ్ళీ దేవుడు వాక్యంలో నిధులు చెప్తున్నాడు, నువ్వు తిరిగిరా, నీ జీవితాన్ని కడతా, మళ్ళీ నీకు అధికారం ఇస్తాను, నా యొక్క ప్రభావం ఏంటో నీ ద్వారా అనేకం చూపిస్తుంది రాష్ట్రంలో. కాబట్టి రాత్రి కాలం మనకి లేదు, కలగలేదు, మనకి లేదు కదా, మనకి ఇబ్బందులు ఉన్నది, అనారోగ్యమే కావచ్చు, జాబే కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ సెకండరీ, ప్రైమరీ. దేవునికి మనం ఆయనతో ఏమంటారు కానీ మంచి క్లోజ్ ఇంటిమేషన్, మంచి సహవాసం కలిగి ఉన్నామా, ఆయన అంటుకట్టుబడి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. కాబట్టి ఆయన మనం అసలు ఆయనతో అంటుకట్టుబడి అంటే సెటిల్ అయిపోతే మీకు అర్థం కావట్లా, ఎంత గౌరవ కూర్చోబెడతాడు దేవుడు. మనం ఆయన కట్టుబడిపోవాలి. కాబట్టి నన్ను సబ్మిట్ చేసుకుంటున్నా జీవితాన్ని నీ చేతిలో ఉంది. నేనేం మాట్లాడలేక నీ పనే చెప్తాను. ఇదే కాన్సెప్ట్లోకి వచ్చేసి నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఇంత వాడుకున్నా కదా, రాజాగిని మార్చిన దేవుడు సమస్తాన్ని చేస్తాడు. ఆ పౌరుషం అనుకుంటారు, ఆ పౌరుషం అనుకుంటారు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఏది సమాధి సమాధి తెరవబడిన దేవుడు మనం ఆలోచిస్తాం. సమాధంలో దేవుడు దగ్గర మనం ఆలోచించాం. లాస్ట్ వీక్ కదా 2 weeks బ్యాక్ బాగా పునరుద్ధారణ చేశాను. ఆ పాడే ఉంటారు, నేను లేని కానీ ఆ పాట మామూలు బాగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనం ఆలోచిస్తాం. రేపు పొద్దున మనం సమాధి చేయబడితే ఒకవేళ మన బ్రతుకులను వచ్చినప్పుడు లేకపోవాలి. అన్నిటికీ మూలాంతరం ఏంటంటే ఆయనలో మనం నిలిచి ఉంటాం. దేవుడికి స్తోత్రం. దేవుడు దేవుని కృపను గురించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కొన్ని నిమిషాలు కలిసినంత కాలం దావీదు సింహాసనం ఎటువంటి దుష్టుడు రాలేకపోయింది. సొలొమోను సమయంలో కూడా ఏ ఒక్కరు కూడా ఏ రాజ్యము కూడా రాలేకపోయింది. విడిపోయిన తర్వాత విడగొట్టబడే పరిస్థితులు వచ్చినప్పుడు దుష్టైన సాతాను ప్రభా నా తండ్రి విడగొట్టినప్పుడు ప్రభా అనేకమైన నష్టాలు, అనేక రకమైన ఇబ్బందులు ప్రభా, అనేక రకమైన అవమానాలు, చెరలు, బందికానాలు వచ్చినాయి. కానీ విధేయత కలిగి ప్రభా కొంతమందిని మాటలు దాన్ని బట్టి ప్రభా శాశ్వతంగా వాళ్ళని కొట్టివేయక ప్రభా ఒక కొంతకాలం అని ప్రభా వాళ్ళని చెరవచ్చు. తర్వాత తీసుకుని వచ్చి ప్రభా వాళ్ళు మీరు మహిమపరిచి ఉన్నారు. మీరు చెప్పి ఉన్నారు నేను మరలా మిమ్మల్ని తీసుకుని వస్తాను 70 ఏళ్ళు అన్నట్టుగా ప్రభా. నీ వెంట ఎలాగని ఒక రాజు ప్రభా, నీ ప్రజలను సహాయం చేయడం కొరకు అతను నా మనస్సును మీరు ప్రేరేపించారు. నా ప్రియ తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే తన ఆత్మీయ జీవితాన్ని మరలా పునాది వేసుకోవాలి ప్రభా, ఆత్మలో ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రయోగించబడుతున్నారు. ఆ ఒక్కరు ప్రభా అనేక మందిని ప్రభా అయ్యా మండించినట్లుగా ఆత్మ జ్ఞానంతో మీరు మండించిన పరిశుద్ధాత్మ మంట వల్ల మీరు మండించండి. కుటుంబాల్లో ఒక్కడు విధేయత కలిగి ఉంటే ప్రభు కుటుంబ పరిస్థితి మొత్తం మార్చబడతాయి. ఎవరైతే నేను కంప్లీట్ గా ప్రభు సబ్మిట్ చేసుకుంటారో వారి ద్వారా ప్రభు మహిమ తీసుకొచ్చి గొప్ప దేవుడు ప్రభా
అయా నా తండ్రి లోక సంబంధమైన విషయాలు మీరు కొట్టివేయండి ప్రభా. అయా లోక సంబంధమైన క్రియలు మా మీద ఆధిపత్యం చేయాలని ప్రభా చాలైతున్నట్లయితే ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ చేపట్టి నాకు చెప్తున్నాను ఆయన వెయ్యి కాలు తుఫాను అరిచినట్లు ప్రభా నా తండ్రి నీ మాట కట్టింపు చేత దాన్ని మీరు అనర్చండి మీ భయాన్ని కలుగు చేయండి. సమస్తములకు ఆధారం నీవే, సమస్తమును సృష్టించిన వాడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు నా తండ్రి. కృప ఈ వాక్యం ప్రతి ఒక్కరు మీరు దయచేయండి. 2 గోత్రపు వారు మిగిలారు ప్రభా. ఆ వారిని మీరు ప్రభా అతను చల్లవచ్చినట్టుగా ఆశతో చూసిన వారి మనస్సుని ప్రేరేపించి వారి మరొక ఆరాధన కార్యక్రమం అయా ప్రారంభించబడడానికి దానికి వాక్య ఉపదేశకుడిగా అతన్ని ఎచ్చలను మీరు తీసుకువెళ్ళున్నారు అన్నారు. స్తోత్రం ప్రభా. అయా కొద్దిపాటి గోడల్లో ప్రభా అతని రక్షణ గోడల్లో ఇబ్బంది కలిగినప్పుడు ప్రభా మరలా ప్రభా నెహెమ్యా ప్రభా అతను ఉపవాసులు ప్రార్థన చేసినప్పుడు నెహెమ్యా పైన రాజు ప్రభా కావాల్సిన నిధులను సమకూర్చి గోడలను ప్రభా 52 రోజుల్లోనే కట్టించి వేశారు. అయానతని 70 సంవత్సరాలు చాలా 20 సంవత్సరాలు ప్రభా అయానతని చేసిన కన్స్ట్రక్షన్ ప్రభా కానీ 52 రోజుల్లోనే గోడలపై నిర్మాణం చేశారు. అయా సమయము కాలగతులు అన్నీ కూడా నీ వశంలో ఉన్నారని నమ్ముచున్నామే. తండ్రి ఎవరికి వానికి ప్రభా అయానతని అవసరం ఉన్నాయో వారి ప్రతి అవసరతని సమయానుకూలంగా తీర్చే దేవుడు. అయా నీ దగ్గర నా దగ్గర లేదు అన్న మాట దగ్గర లేదు ప్రభా, నేను చేయనన్న మాట దగ్గర లేదు ప్రభా. అయా నువ్వు సమస్తమును చేయగలవాడు ప్రభా. అయా ఒక్కని ప్రవక్తన సరి చేసుకుని తిరిగి అందరికి వస్తే ప్రభా ముద్దు పెట్టుకొని ప్రభా నా తండ్రి అయా నా తండ్రి అధికారులు ప్రభా గుర్తుకొని ఉండాలని చేతబెట్టి సింహాసనమైన ప్రభా కూర్చొని పెట్టావు ప్రభా. వస్త్రాలు అయా మలిన వస్త్రాలు తీసివేసి అయా పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపజేసి మరలా అదే ప్రభా అధికారం మరలా అదే రాజదండం ఇచ్చి ప్రభా మరలా అదే అయా ముద్ర పొంగరాన్ని ఇచ్చి ప్రభా అధికారాన్ని కట్టబెట్టే దేవుడు ప్రభా. సరి చేసుకుని నా ప్రజలు రావాలని ఆశపడుతున్న దేవుడు. ఇంకో లోపల ప్రజల వైపు దేవంతు నా చేతిలో చాపుతున్నట్టుగా ప్రభా ఇంకా ప్రభా మా వరకు ప్రభా నా తండ్రి చేతిలో చాపలేదు ప్రభా. ఇక మా ప్రవర్తన సరి చేసుకుని అయ్యా మీరు మాకు అనుగ్రహించి ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మీ సహాయం దయచేయండి ప్రభా. మీ కృప అనుగ్రహించండి. ఈ లోక పాపంలో కొట్టుకుని పోకుండా వ్యసనంలో కొట్టుకుని పోకుండా క్రీస్తు అనే బండ మీద మా పాదాలు స్థిరపరచబడినట్టుగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్క రాత్రి రోజు మీరు తాకండి నాయన. ఒకప్పుడు ఏ భక్తి చేశారు, ఒకప్పుడు ఏ నమ్మకం నడిచారు, ఒకప్పుడు ఏ రకమైన తీర్మానం కలిగినారు, ఒకప్పుడు ఆయన ఏ రకంగా రోషం కలిగి నిలబడి ఉన్నారు ప్రభా. చేయండి కేవలం అది నీ నామ మహిమ. అయ్యా కేవలం ప్రభు నీ నామ మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి ప్రభా. అయ్యా సమస్తాన్ని చూస్తున్న దేవుడు ప్రతి ఒక్కరిని నిర్మించండి. అయ్యా ఇదిగో జెరూసలేములో ప్రభు యెరూషలేములోకి వచ్చిన వారిని చూశారు. అయ్యా రాని వారిని కూడా మీరు కాపాడారు ప్రభా. ఇదిగో సంఘానికి వచ్చిన వారిని చూస్తున్నారు. అయ్యా నీ నామేని బిడ్డలో ఆ రాని వారు కొంతమంది ఉన్నారు ప్రభా. వారి మీద ఎటువంటి కత్తి ప్రభా ఎత్తబడకుండా, ఎటువంటి సంహారికుడు దాడి చేయకుండా, ఎటువంటి బలహీనతలో దాడి చేయకుండా అయ్యా వచ్చి మీరు మొదలుపెడుతున్నా మీరు చేస్తున్న విజ్ఞాపనం బట్టి వారి చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. కాపుదల ఉంచండి ప్రభా. భద్రపరచండి అయినా ఆనాడు ఎస్తేరులు లేపినట్లు ప్రభా. అయ్యా నా తండ్రి నా గొప్ప దైవమా నేను చావన చేస్తాను, నేను నిలబడుతున్నా వెళుతున్నాను ప్రభా. వెళ్ళి మాట్లాడి ఖ్యాతము కలిగి ప్రభా బిడ్డ వెళ్ళిందాన్ని బట్టి ప్రభా తన యొక్క ప్రభా అయ్యా అతని జాతి వారు అందరినీ కాపాడుతుంది ప్రభా. అటువంటి సమర్పణ కలిగిన వ్యక్తిని చూస్తున్న దేవుడు ఈ రాత్రి కలిసి ఎవరైతే ప్రభా వ్యక్తిగతంగా తమ కుటుంబాల కొరకు అయా తమ యొక్క ప్రభా తోబుట్టుల కొరకు రక్షమందుల కొరకు ప్రభా అయా అతని సమర్పణ కలిగి ప్రభా నీ విషయంలో జీవిస్తున్నారు ప్రభా. వారి విషయాల్లో ప్రభా మీరు సహాయం చేయండి. వారి ప్రభా నాగరికతలు చేతి పెట్టి ప్రభావ వారిగా కాకుండా ప్రభా వారికి బలమ సర్వబోధి ఆత్మబలం వారికి దయచేయండి. వారి శక్తి సర్వబోధి శక్తిని అనుగ్రహించండి. నీ యొక్క ప్రభా అమూల్య ప్రభావం వారికి అనుగ్రహించండి. వారికి మీరు తోడుగా ఉండండి. బలహీనతలు కొట్టువేయండి ప్రభా, నిందలు కొట్టువేయండి ప్రభా, అవమానాలు కొట్టువేయండి ప్రభా. వారి వైపు చూడండి. ఒక్క మాట వారికి సర్వేండి ప్రభా నేను నీకు తోడుగా ఉన్నాను. ఒక్క మాట వారికి చెప్పండి అయ్యా. అయ్యా ఒక్క మాట చెప్పండి అయ్యా. నేను చూస్తున్నాను కూడా నీ పరిస్థితి నేను చూస్తున్నాను, సహాయం చేస్తాను. ఒక్క మాట వారికి చెప్పండి అయ్యా. వారి మనసును ప్రేరేపించండి. నీవే ధైర్యపరిచే దేవుడు, నీవే ప్రతి అంతరంగంలో ఉన్న వేదన ఆవేదన కలిగిన దేవుడు ప్రభా. మనుషులపై లక్ష్యం చేస్తారేమో కానీ ప్రతి అంతరంగంలో ఉన్న బాధను చూసే దేవుడు నువ్వు ప్రభా. ఎవరికి చెప్పుకోవాలని సమస్యలు ప్రభా నా తండ్రి బిడ్డలే ప్రభా అయ్యా కృప చేస్తుండగా 2 చేతులు జోడించని అడుగుతున్నాను ఆయన. బిడ్డలకు విడుదల కలిగి చేయండి ఆయన.
అయా బబులను చెర నుండి విడుదల కలిగజేసిన గొప్ప తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఏదైనా బందీకాలంలో పెట్టిన ప్రభా అయా ఏదైనా విషయాల చేత బంధించబడినట్లయితే అయా హృదయపూర్వకంగా సంకల్పమే ప్రార్థన చేసుకున్నందుగా ఆ రోగం నుండి విడుదల దయచేయండి, బలహీనత నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా నా తండ్రి ప్రభా బలహీనమైన మనస్సాక్షి నుంచి విడుదల దయచేయండి అయినా. అయా చాలా అనుభవం గల ఏ పరిస్థితి అయినా యేసు నామములో విడుదల ఈ రాత్రి కాల సమయం కలుగును గాక నా తండ్రి. కలుగు చేయండి ప్రభా, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ప్రభా వారికి కలుగు చేయండి ప్రభా. దుష్టుని యొక్క కుతంత్ర, దుష్టుని యొక్క అయా నా తండ్రి ప్రభా శక్తులు అణచండి ప్రభా. మీ నామకరంగా కార్యం జరిగిస్తున్నారు, మన సంఘాన్ని బలపరచుకున్నారు, మీరే మీ యొక్క దిననివృత్తిని ప్రకటిస్తున్నారు. మరొక పర్యాయం కలిసి సృష్టించడంలో మీ సజీవులను మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రక్తం చెప్పారు, యేసు నామమున సంపూర్ణ చేయగలుగుగాక.